నా పేరు శ్రీరామ్ శర్మ. భర్త స్టూడెంట్, భార్య అన్ఎంప్లాయిడ్. భర్త వయసు 26 సంవత్సరాలు, భార్య వయసు 35 సంవత్సరాలు. ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు భర్త స్టూడెంట్. అయితే దురదృష్టవశాత్తు ఇద్దరు విడిపోయారు. భార్య మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది భర్త మీద. నాకు నెలసరి మెయింటెనెన్స్ ఇవ్వాలి, 2500 చెల్లించాలి అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ పెడితే ఫ్యామిలీ కోర్టు భర్తకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 2500 నెలకి భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని. భర్త అనడం, నేను స్టూడెంట్ని, అన్ఎంప్లాయిడ్ని, ఉద్యోగం లేదు, నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. నేను మెయింటెనెన్స్ ఇవ్వలేను, నేను స్టూడెంట్ని, ఎక్కడి నుంచి ఇవ్వాలి, నిరుద్యోగిని అంటే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు సపోర్ట్ చేస్తూ, నువ్వు ఏం చేస్తావో, కూలి పని చేస్తావో తెలియదు, భార్యను పోషించాల్సిందే, భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని, స్టూడెంట్ అయినా సరే భార్యకు నెలకి 2500 మెయింటెనెన్స్ చెల్లించవలసిందే అని చెప్పేసి భర్తకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సదరు భర్త స్టూడెంట్ అయినా కూడా, వయసు తక్కువ ఉన్న భార్య కన్నా అయినా కూడా భార్యకి మెయింటెనెన్స్ పే చేయవలసిందే అని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.